నమస్కారం. నేను మీ డాక్టర్ మల్రెడ్డి హనుమంత్ రెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్, బంజారా హిల్స్. ఈరోజు మనం సిపిఆర్ గురించి నేర్చుకుందాం. సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్. సడన్గా పేషెంట్ కొలాప్స్ అయినట్టయితే సీన్ సేఫ్టీగా ఉందా లేదా చూడాలి. సీన్ సేఫ్టీగా ఉన్నదంటే ఫస్ట్ పేషెంట్ రెస్పాన్స్లో ఉన్నాడు. సార్ ఆర్ యూ ఓకే. పేషెంట్ రెస్పాన్స్ అవ్వట్లేడు. పేషెంట్ బ్రీతింగ్ చేస్తున్నాడా లేదా, దాని ఛాతి మీదికి లేస్తుందా లేదా, శ్వాస పోతుంది, పేషెంట్ రెస్పాన్స్ బ్రీతింగ్ అవ్వట్లేదు, వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎమర్జెన్సీని కాల్ చేసుకోండి. 108ని అయితే మన ఇండియాలో కాల్ చేస్తాం. ఇంకా ఏఈడి మిషన్ ఉన్నట్టయితే వెంటనే ఏఈడి తెచ్చి కనెక్ట్ చేయాలి. ఏఈడి అంటే ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్. సడన్గా పేషెంట్ కొలాప్స్ అవ్వడంలో ఏదైనా హార్ట్ వేగంగా కొట్టుకొని కొలాప్స్ అయినప్పుడు ఇది షాక్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్యాడ్స్లో ఎక్కడ పెట్టాలని మెన్షన్ చేస్తుంది. ఈ ప్యాడ్స్ తెచ్చి ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఇక్కడ కుడి భుజం కింద, ఇంకొకటి ఇక్కడ ఎడమ ఛాతి కింద. చేసిన వెంటనే ఒకవేళ పేషెంట్ హార్ట్ వేగంగా కొట్టుకోవడం, వీటి అట్లాంటివి కొలాప్స్ అవుతే ఇది షాక్ ఇచ్చి ఇతన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇవ్వట్లేదు అని అంటే వెంటనే మనం సిపిఆర్ చేయాలి. సిపిఆర్ చేసేటప్పుడు మనం 2 చేతులు ఇలా స్ట్రైట్గా పెట్టుకొని 2 ఇలా క్లించ్ చేసేసుకొని మనం దీంతో ఇక్కడ స్టెర్నమ్, మనం ఇక్కడ బోను పైన ఇక్కడ ఛాతీ సెంటర్లో ప్రెస్ చేయాలి. ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి? నిమిషానికి 100 టైమ్స్ ప్రెస్ చేయాలి. అట్లీస్ట్ ఒక 2 ఇంచెస్ డెప్త్లో ఇలా స్ట్రైట్గా పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 టైమ్స్ ప్రెస్ చేసిన తర్వాత వీళ్ళకి బ్రీతింగ్ ఇచ్చేటప్పుడు మనం ముక్కు ఈ నాస్ట్రిల్స్ క్లోజ్ చేసి నోట్ ద్వారా 2 టైమ్స్ డీప్ బ్రెత్ ఇవ్వాలి. ఒకవేళ హాస్పిటల్స్లో అయితే మన దగ్గర యాంబూ బ్యాగ్ ఉంటుంది. ఈ యాంబూ బ్యాగ్ ద్వారా వెంటిలేషన్ ఇవ్వడం ఇంకా ఈజీ అవుతుంది. ఇచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ సిపిఆర్ కంటిన్యూ చేయాలి. ఈ ప్రాసెస్లో ఎక్కడ లేట్ చేయకూడదు. ఎంత ఫాస్ట్గా, ఎంత ప్రాంప్ట్గా చేస్తే అంత మంచిది. మళ్ళీ 30 టైమ్స్ చేసి మళ్ళీ బ్రీత్ ఇవ్వాలి. అలా 2 మినిట్స్ చేసిన తర్వాత ఏఈడి మళ్ళీ రికగ్నైజ్ అయ్యి షాక్ ఇస్తుందా లేదా చూడాలి. మీరు సిపిఆర్ చేసిన తర్వాత వెంటనే పేషెంట్కి పల్స్ వచ్చి మంచిగా కాన్షియస్లోకి వస్తే పేషెంట్ని వెంటనే నియర్ బై హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. అందుకే సిపిఆర్ అందరూ నేర్చుకోవాలి. నేర్చుకోవడం వల్ల చాలామంది హఠాత్తు మరణాలు అయినప్పుడు మీరు సిపిఆర్ చేసి వాళ్ళని కాపాడవచ్చు. లర్న్ సిపిఆర్, సేవ్ ఏ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.